రైట్. విజువల్ చూస్తే అర్థమైపోయింది కదా ఏడికొచ్చినాను. గోవా రీచ్ అయిపోయినాం. యెస్. సో నేను గోవా రీచ్ అయిన వెంటనే మార్నింగ్ ఏం చేసినామంటే కాలంగట్ బీచ్‌లోకెళ్ళిపోయినాం. చూస్తే మాత్రం హెవీ ట్రాఫిక్ ఉండే. ఈవెన్ పార్కింగ్ చేసుకోనికి కూడా 500 అడుగుతుర్రు భయ్యా. అంటే అర్థం చేసుకోండి క్రిస్మస్ టైమ్‌లో గానీ, న్యూ ఇయర్ టైమ్‌లో గానీ వస్తే స్పేస్ కూడా దొరుకుతలేదు. అంటే రూమ్స్ గానీ, ఏవన్నా గానీ ఫుల్ టు ఫుల్ హైలో ఉంటాయన్నమాట. మినిమమ్ 5,000 అయితే ఉంటాయి. నీ అదృష్టం బావుంటే 2,000 దొరుకుతాయి. సో ఇదంటే బేసిక్‌గా నేనేం చేస్తున్నానంటే ఒక చిన్న గ్లింప్సీ ఆఫ్ వీడియో విజువల్ చూపించినాను. ఒక్కొక్క వీడియో వస్తుంటది. మెల్లమెల్లగా ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంటది. నేనైతే షాక్‌లో జరసేపు రెస్ట్ తీసుకున్నా. రెస్ట్ తీసుకున్న వెంటనే మెల్లగా బాగా లైన్‌కి టిట్టో లైన్స్‌కి వెళ్దామని చెప్పేసి ఈవినింగ్ ప్లాన్ చేస్తున్నాం. సో ఆ వీడియో కూడా ఒక్కొక్కటి వస్తుంటది. మీన్‌వైల్ మీరైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ మీరేదైతే చూస్తుర్రో ఇదైతే కాలంగట్ బీచ్ క్లబ్బు. మీకు నచ్చితే ఒక కామెంట్ చేయండి దీంట్లోకి ఎవరైనా పోయుంటే మాత్రం.